ఈ ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఈ నిర్ణయము నీ శరీరముతో ఏకీభవించినప్పుడు నువ్వు ఖచ్చితముగా పాపము చేసేవానిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాం. మరొక దినమున దేవుడు ఈ మధ్యన ఇలా నించోపెట్టినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. మరి నేటి దినము మనకు దేవుడిచ్చినటువంటి ఒక అంశాన్ని, క్రైస్తవుని యొక్క త్రోవ అనేటటువంటి అంశముతో మీ ముందున నించోడానికి దేవుడు నా కృపను అనుగ్రహించాడు. మరి క్రైస్తవుని యొక్క మార్గము, నడత, వారి త్రోవ ఎలా ఉంటే బాగుంటుంది, వారి జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకొని నడవగలిగితే వారు దేవుని యొక్క సన్నిధానంలో సంతోషంగా ఉండగలుగుతారు, లేకపోతే ఆదికాండంలో మనకు తెలిసినటువంటి హానోకు యొక్క జీవితం ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాను. హానోకు దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాను అనేటటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. హానోకు ఏ రకంగా దేవునితో నడిచున్నాడో, మరి అలాంటి జీవితం మనం కలిగి ఉంటే మనం కూడా అటువంటి సంతోషకరమైనటువంటి పరలోకపు అనుభవాలతో ఉండగలుగుతాము అని ఈ యొక్క చిన్న ప్రయత్నం. అయితే నేటి అంశము క్రైస్తవుని యొక్క త్రోవ ఎలా ఉంటే బాగుంటుంది. ఒక 7 విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటిది, క్రైస్తవులు వెలుగులో నడవాలి, లేకపోతే వెలుగులో నడవడం. ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 7వ అధ్యాయం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ సంగమా, ఈ యొక్క వచనాన్ని బట్టి మనము చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నుండిన ఎడల. అంటే ఆయన వెలుగు సంబంధి కనుక. యోహాను గారు ఆయన సువార్తలో కానీ పత్రికల్లో కానీ ఎప్పుడు కూడా ఒక వెలుగును గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ వెలుగే ఈ లోకానికి స్వతంత్రతనివ్వడానికి, ఆ వెలుగులో ఉండడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పి ఈ మాటలు ఆయన రచించడము, లిఖించడము, ఆధ్యాత్మికముగా మనకు తెలియచేయడానికి ఆయన రాయడం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వెలుగులో ఉంటేనే, ఎందులో ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నాడు అంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నుండిన ఎడల. ఆయన వెలుగులో ఏ రకంగా ఉన్నాడో అలాగే మనము వెలుగులో ఉంటే అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము మన ప్రతి పాపమును తుడిచివేయును అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయన యొక్క ప్రతి పాపము, ఏదైతే మనలో ఉన్న ప్రతి పాపము తుడిచివేయబడాలి అంటే మనము వెలుగు సంబంధులుగా ఉండాలి, వెలుగులో ఉండాలి. ఎందుకంటే వెలుగు చీకటిని చీల్చివేస్తుంది. ఎందుకంటే వెలుగు, అక్కడ చీకటి ఉండడానికి అవకాశమే ఉండదు. వెలుగు ఉన్న చోట చీకటి అస్సలు ఉండనే ఉండదు.
వెలుగు ఉంది కనుకనే మనం ఇంత బ్రైట్గా, ఇంత అందంగా, లేకపోతే ప్రతిదాన్ని క్లియర్గా చూడగలుగుతున్నాం. అలాగనే పాపము విషయాల్లో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి అంటే మనము క్లియర్గా వెలుగులోనున్న వారమై ఉండాలి అన్నది దీని యొక్క ఉద్దేశం. ఈ వెలుగును గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు నేను ఆ వెలుగులో ఉన్నటువంటి విషయాల కొరకు కాదు, కానీ మనం వెలుగు సంబంధాలుగా ఉండేటట్లయితే, నడిచినట్లయితే, నడవగలిగితే మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలని మనం చూడగలుగుతాం, ఎంతో సంతోషాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి దగ్గరగా ఉంటున్నాం అనుకుంటూ భ్రమపడుతూ జీవించడం కన్నా సత్యముగా దేవునిలో మనం ఉండగలిగితే, ఆ వెలుగు సంబంధులుగా మనం ఉండగలిగితే, ఎటువంటి పాపము చీకటి మనలో లేకుండా మనం జీవించగలిగితే, మన నడతలు జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే దేవునితో మనం సంతోషంగా నడవగలమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాటగా ప్రేమలో నడవాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి మనం ఉండాలి, ప్రేమ సంబంధులమై ఉండాలి, ప్రేమలో మనము నడిచే వారమై ఉండాలి. ఇహలోకపు ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇదిగో పర సంబంధమైన అగాపే ప్రేమను కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి మనం ఉంటామో మనకున్నటువంటి ఆ యొక్క బాంధవ్యం, ఆ యొక్క మంచి, ఆ యొక్క కృప మనలను విస్తరింపచేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఏదైతే యేసు ప్రభు మన జీవితాల్లో చేశాడో అదే పని మనము కూడా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు ఏ ప్రేమ కలిగి తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడో, ఏ ప్రేమను బట్టి మనం రక్షించాలనుకుంటున్నాడో ఆ ప్రేమను బట్టే మనము కూడా ఇతరుల పట్ల ఆ ప్రేమను చూపించేటటువంటి వారముగా మనం కనిపించాలి. ద్వేషముతో మనము ప్రవర్తించకుండా, అసూయతో మనం ప్రవర్తించకుండా, కోపోద్రేకములతో మనం ప్రవర్తించకుండా, మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుల నడతలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమే లేకపోతే, క్రీస్తు మనల్ని ప్రేమించకపోతే మనం ఎలా జీవించగలుగుతున్నాము? ఆ రక్షణ ఆనందాన్ని మనం ఎలాగ అనుభవించగలము? కనుకనే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ మాటగా క్రైస్తవులు ఏ రకంగా నడవాలి, లేకపోతే వారి త్రోవలు ఎలా ఉండాలి అని అంటే ఆత్మలో నడిచేటటువంటి వారుగా ఉండాలి. ఏమండి? మూడవ మాట ఆత్మలో నడిచేటటువంటి వారుగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఈ యొక్క మాటలో మనకు కనిపిస్తున్నది ఆత్మానుసారముగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే మనం బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ ద్వారా మనం బలపరచబడతా ఉంటాం. మనం ఒంటరులము కాదు, మనకు దేవుడు తన ఆత్మను మనకు సహాయముగా ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఆత్మానుసారముగా నడుస్తామో మన జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశము దొరుకుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్న పనులు, అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు మనం ఇలాగా,
నేను తెల్లవారి లేచి దేవునితో సహవాసము చేయాలి, నేను తెల్లవారి లేచి వాక్యాన్ని చదువుకోవాలి, నేను మంచిగా ఉండాలి, నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి, పాపము చేయకుండా ఉండాలి, నేను అందరితో సఖ్యతగా ఉండాలి, నా నోటును నేను కట్టుకోవాలి అని ఎన్నో తీర్మానాలు తీసుకోవచ్చు. కానీ వాటి మీద మనం ఎందుకు నించోలేకపోతున్నాము? ఆ మాటను బట్టి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? అరే, నేను నిర్ణయించుకున్నానే కానీ నేను చేయలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఏంటో తెలుసా కారణము? ఇదిగో ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. 17వ వచనంలో చూసినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఏంటటండి? శరీరము ఆత్మ రెండు కూడా విరుద్ధముగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. శరీరానికి సుఖము కావాలి, ఆత్మకు పరిశుద్ధత కావాలి. కనుకనే ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంటుంది, ఈ పాపము చెయ్యొద్దు అని చెప్పి, కానీ శరీరము కోరుకుంటుంది ఈ పాపము చెయ్యు. మనం ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. కనుక మనం ఏం చేస్తామంటే శరీరానికే విలువ ఎక్కువ ఇస్తూ ఉంటాము. అందుకనే మనము పాపము చేస్తూనే ఉంటాం, బానిసత్వాన్ని అనుభవిస్తూనే ఉంటాము, దాని యొక్క ఉచ్చుల్లోనే మనం పడిపోతూ ఉంటాము, ఎంతో బాధపడుతూ ఉంటాము. అనవసరంగా ఈ క్రియ నా ద్వారా జరిగిందే అని చెప్పి బాధపడుతూ ఉంటాం. దాని నుండి నువ్వు తొలగిపోవాలి అంటే, నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వు ఉన్నతముగా ఉండాలి అంటే, నువ్వు ఆత్మానుసారముగా నడిచేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏమండి? ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధముగా ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి విరోధము కనుక మనం ఏది తలుస్తామో ఆ పని మనము చేయలేకపోతూ ఉంటాం. ఏది బలమైతే దాని పక్షానే నించుండిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి మీ ఒక మాట నేను తెలియచేస్తున్నా. ఈ యొక్క 3 జ్ఞాపకం చేసుకోండి. ఇది శరీరం, ఇది నీ నిర్ణయం అనుకోండి, ఇది ఆత్మ. ఈ 3 కూడా నీ శరీరంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి భాగాలు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఈ నిర్ణయము నీ శరీరముతో ఏకీభవించినప్పుడు నువ్వు ఖచ్చితముగా పాపము చేసేవానిగా ఉంటావు. నీ నిర్ణయము ఆత్మతో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధముగానే ఉంటావు. ఏమండి? ఎప్పుడైతే నీ శరీరము చెప్పినటువంటి మాటను, అందుకే పౌలు గారు చెప్తున్న, శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ఎప్పటికప్పుడు దాని కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఈ లోకములో ఉన్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు అదుపులో ఉంచుకోకపోతే ఖచ్చితంగా దాని ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా మనము నరకములో పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే క్రైస్తవ సమాజంలో ఉన్న మనము, క్రైస్తవులుగా ఉంటున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న నువ్వు, నీ నడతలు ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారముగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటే, ఇప్పటికీ 3 మాటలు నేను తెలియజేశాను. మొట్టమొదటి ఏంటి అంటే వెలుగులో నడవాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. రెండవది ఏంటి అంటే ప్రేమలో నడవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. మూడవది ఏంటి అంటే ఆత్మలో నడవాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయం మనం చూసుకుందాం. క్రైస్తవుల నడత ఎలా ఉండాలి అంటే సత్యములో నడిచేటటువంటి వారిగా ఉండాలి. అబద్ధీకులుగా ఉండకూడదు. వారు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. చేయగలిగితే చేస్తాము, చేయలేకపోతే చేయలేము అని చెప్పేటటువంటి వారుగా ఉండాలి. అంతేగాని మనం ఎలాగుంటున్నామంటే ఆ సమయానుకూలంగా, లోకానుసారముగా మనం ఉంటున్నామేమో జ్ఞాపకం చేసుకోండి. ఏమండి? యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.
ఏం వినాలని ఆశపడుతున్నాడంటే, నేను నేర్పించినటువంటి వారు, నేను బోధిస్తునేటప్పుడు విన్నటువంటి వారు, క్రీస్తును చూస్తూ నడుస్తున్నటువంటి వారు ఏమి కావాలని చూస్తున్నారంటే సత్యములో నడవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. వారు ఆలోచిస్తుంది, చూడాలనుకుంది ఏంటంటే సత్యములో వారు ఉండాలి, సత్యాన్ని అనుసరించేటటువంటి వారై ఉండాలి. ఏంటి సత్యము? క్రీస్తు కొరకు ఎరిగి క్రీస్తులా జీవించడమే సత్యము కదా ఈ లోకంలో. ఆ సత్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం మలుచుకుంటూ జాగ్రత్త కలిగి నీతి కలిగి జీవించడమే కదా సత్యం అంటే. అంతేగాని కుయుక్తు కలిగి లోక ఆశలు కలిగి లోకములో ఉన్న విషయాలతో మనం మమైకమైపోయి లోక సత్యాన్ని తీసుకొని అది నిజమని చెప్పి నడిచేటటువంటి క్రైస్తవ సమాజము కొరకు ఇక్కడ మాట్లాడట్లేదు ప్రియ సంగమా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సత్యములో అనుసరించి నడుచుకొనుచున్నారని, దేవుడు చెప్పిన మార్గములో నడుచుకుంటున్నారని చెప్పి, దేవుడు చెప్పినటువంటి విషయాల మీద ఆధారముగా చేసుకొని నడుచుకుంటున్నారు. కనుకనే దేవుడు వారి యొక్క నడతలను బట్టి ఆశీర్వదిస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హానోకు ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు నడుస్తూ? ఆయన ఆ సత్యాన్ని ఎరిగాడు కనుకనే, ఆ సత్యమును బట్టి ఆయన నడిచాడు కనుకనే దేవుడు తనతో పాటు తీసుకొని పోయాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే అధికముగా దేవునిలో ఉన్నటువంటి విషయాల్లో, దేవునిలో ఆ టైంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ పక్కన పెట్టి కేవలము దేవుని కొరకు, సత్యము కొరకు ఆయన జీవించాడు కనుకనే ఆయన కొనుపోబడెను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. 5వ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసుకుందాం. జ్ఞానములో నడుచుట. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే జ్ఞానవంతులై ఉండాలి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కలిగి, రక్షణ జ్ఞానాన్ని కలిగి, విమోచన జ్ఞానాన్ని కలిగి, ఇదిగో ఈ లోకములో ఉన్న విషయాలతో జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా మనం ఉన్నప్పుడే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. అందుకే జ్ఞానములో నడిచేటటువంటి వారుగా మనము ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచి కలిగినగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఈ సంఘం ఇక్కడ చెప్తున్నటువంటి మాటను బట్టి సంఘము సమయము పోనీక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏం నడుచుకోవాలట? సంఘము బయట ఉన్న వారి పట్ల జాగ్రత్త, జ్ఞానము కలిగి. జ్ఞానం ఏం చేస్తుంది అంటే వారితో ఎలా నడవాలో అది నేర్పిస్తుంది. సంఘము బయట ఉన్న వ్యక్తులతో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, వారు చెప్పుతున్న దాన్ని ఎంతవరకు అంగీకరించాలో, వీటి విషయాలన్నీ కూడా ఈ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే వారు చెప్పిందే నిజము అని అనుకొని మనము వారు చెప్పిన దాన్ని బట్టే వెళ్ళిపోయి మన జీవితాలను మనము నాశనము చేసుకుంటావేమో. ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కాక తన ఇంటి బయట ఉన్న వ్యక్తుల యొక్క జ్ఞానమును బట్టి, సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, లోకాశలను బట్టి తను ఏం చేయబడ్డాడు అంటే ఇంటి నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, తనకు ముందుగానే ఈ యొక్క జ్ఞానము తనకు కలిగి ఉంటే, బయట వారి పట్ల ఒక ఆలోచన, అవగాహన కలిగి ఉంటే తను ఈ తప్పిదము చేస్తాడంటారా? తన తండ్రిని తను విడిచిపెట్టేవాడై ఉంటాడా? మనము కూడా
భారతదేశంలో ఉంటున్న మనము కూడా బయట దేశాల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ప్రతిరోజు కూడా పొరుగు దేశాల్లో అసలు ఏం జరుగుతుందో ఆలోచన కలిగి ఉంటాం. కారణం ఏంటి అంటే వారి యొక్క అడుగులు మనకు తెలియకపోతే ఎప్పుడు పరాయి దేశం మన మీదకి యుద్ధానికి వస్తాదో మనం సంసిద్ధత ఎప్పుడు కలుగుతుంది. పోనీలే కదా అని మరి వారిని లోపలికి తీసుకురాలేరు కదా, ఏమంటారు? కనుకనే ఈ లోకపరమైన విషయాల్లోనే ఇంత జాగ్రత్త కలిగి ఉంటున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులుగా ఉన్న మనము పర్లేదులే పోనీలే అని చెప్పి నువ్వు చేస్తున్న నిర్లక్ష్యము వలన అనేక మంది తోలనాడేటటువంటి వారిగా ఉండిపోతున్నారేమో జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మీయ స్థితిని నువ్వు బలపరుచుకుంటూ దేవునికి ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు వృద్ధి చెందుతూ నువ్వు జాగ్రత్త కలిగి నిన్ను నువ్వు బలపరుచుకుంటూ ఉండాలి. కానీ నువ్వు సంఘము బయట ఉన్న వారి పట్ల జాగ్రత్త కలిగి లేకపోతే మనము పాడైపోమా? మన మార్గాలు మారిపోవా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇది జ్ఞానముతో నడుచుట మీరు నేర్చుకోవాలి. జ్ఞానముతో మీరు నడవాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో ఆ యుక్తిని, ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. మీకున్న ఆధ్యాత్మిక స్థితిని మీరు పాడు చేసుకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 6వ మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వచనాల్లో ఉన్నటువంటి భాగములో సద్వినియోగము చేసుకొనుచు నడుచుకోవాలి. ప్రతిదీ కూడా మనం సద్వినియోగము చేసుకునేవారుగా ఉండాలి. అందుకనే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన మాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఏం చేయాలి అంటే ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి జ్ఞానుల వలె ఉండాలి, జాగ్రత్త కలిగి అని కనిపిస్తుంది. ఇంకొకటి సమయము పోనీయక సద్వినియోగము చేసుకునే వారుగా మనం ఉండాలి అని కనిపిస్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నుండునట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందాక మాటల్లో జ్ఞానం ఎందుకు అంటే జాగ్రత్తగా చూసుకోవడానికి. ఏమండి, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సమయము పోనీయకుండా మనము దాన్ని సద్వినియోగము చేసుకుంటూ ఏమంటున్నాడంటే అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ఏ విషయంలో సద్వినియోగం చేసుకోవాలంటే దేవుని చిత్తమేమిటో తెలుసుకొని ఆ చిత్తానుసారముగా మనం ఈ లోకములో జీవించేటటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఏమండి, దేవుని చిత్తమేంటో తెలియకుండా నీ స్వచిత్తమే దేవుని చిత్తము అని నువ్వు అనుకుంటూ జీవిస్తుంటావేమో. అందుకనే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకునే వారిగా ఉండు. అంతేకాకుండా మద్యముతో మత్తులైపోకుండా ఆత్మలో మత్తులై ఉండండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. సంగమా, ఎల్లప్పుడూ ఎప్పుడు నీకున్నటువంటి చిత్తాన్ని, నీకున్నటువంటి కష్టాన్ని, నీకున్న బాధను నువ్వు జయించాలి అంటే ప్రభు పాదాల దగ్గరే ఆత్మ సంబంధమైన విషయాల్లోనే నువ్వు దాన్ని గ్రహించగలుగుతావు. కానీ ఇంకా ఏ రకంగా కూడా నీకు సహాయము దొరకదనే విషయం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఈ రోజున ఇక్కడ ఉంటున్నాం, మనం ఈ రోజున ఈ సంతోషంగా ఉంటున్నాం. మన విషయాలు వారికి చెప్పేస్తే వీళ్ళతో మాట్లాడుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావు. కానీ నీ పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏమిటో నువ్వు ఎరగలేకపోతున్నావు.
అది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు దేవుని దగ్గర, దేవునితో సహవాసములో, పరిశుద్ధాత్మ సహవాసములో నువ్వు ఉన్నప్పుడే నువ్వు వాటిని గైకొనగలుగుతావు. నువ్వప్పుడే దాన్ని అనుభవించగలుగుతావు. నువ్వప్పుడే దాన్ని తెలుసుకోగలుగుతావు. నీ నడతలు సరిచేయబడతాయి. నీ నడతలు మొదలుపెట్టింది ఒక దగ్గర, అది వెళ్తుంది ఎక్కడికో, అది మార్గము తప్పిపోతుందేమో. ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకుంటూ నీ మార్గాన్ని సరిచేసుకుంటూ నడవాలి కదా. క్రైస్తవ త్రోవలు నిన్ను దేవుని దగ్గరికి, గురి దగ్గరికి పంపించేవిగా ఉండాలి కానీ నీ నడతలు ఏమైపోతున్నాయి అంటే గురి తప్పిపోయేవిగా మార్చబడుతున్నాయేమో. జాగ్రత్తగా చూసుకో. ఈ 6 విషయాల్లో మరొకసారి మనం ఆలోచన చేద్దాము. దేవుడిచ్చినటువంటి 6 మాటల్లో నుండి ఏంటి అంటే, మొట్టమొదటిగా వెలుగులో నడిచేటటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా ప్రేమలో నడిచేటటువంటి వారముగా ఉండాలి. మూడవదిగా ఆత్మలో నడిచేటటువంటి వారముగా ఉండాలి. నాలుగవదిగా సత్యములో నడిచేటటువంటి వారముగా ఉండాలి. ఐదవదిగా జ్ఞానములో నడిచేటటువంటి వారముగా ఉండాలి. ఆరవదిగా సద్వినియోగము చేసుకుంటూ నడిచేటటువంటి వారముగా ఉండాలి. లేకపోతే ఆత్మ తీవ్రత కలిగి నడిచేటటువంటి వారముగా ఉండాలి. ఏమండి, ఈ మార్గాలను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ రకంగా మనం నడుస్తునేటప్పుడు మనం దేవునికి సన్నిహితముగా దగ్గరగా వెళ్తాము. మన స్థితి కోల్పోకుండా, మనం మారు మనసు పొందింది, మనం రక్షణ తీసుకున్నది ఎందుకొరకు అంటే నశించిపోవడం కొరకు కాదు కానీ దేవునితో సహవాసము చేయడం కొరకు అనే విషయం మర్చిపోవద్దు. ప్రియ సంగమా, నాకెవరూ లేరు అందుకే నేను రక్షణ పొందుకున్నాను అనుకోకూడదు. కానీ నాకు యేసయ్యతో నేను జీవించాలి, తండ్రి అయిన దేవుని యొక్క సముఖములో ఉన్న పరలోకములో నేను కూడా ఒక వ్యక్తినై, ఒక ఆత్మనై, ఒక బిందువునై, ఒక ఇటుకనై, ఏమండి, ఆ ప్రదేశములో నేను దేవునితో ఉండాలి అన్న ఆలోచనతో మనం ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే మన చుట్టూ భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మన చుట్టూ సాతాను మన మీద దాడి చేయడానికి సిద్ధమవుతూనే ఉంటుంది ప్రతినిత్యము కూడా. నువ్వు ఎదిరించాలి అంటే నీ నడతను నువ్వు సరిచేసుకోవాలి. ఈ 6 విషయాల్లో నుండి నీ నడతలు ఎటు ఉన్నాయి నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఈ 6 విషయాల్లో నుండి నీ నడతను నువ్వు సరిగ్గా చూసుకోగలిగితే నువ్వు కూడా దేవుని రాజ్యంలో సంతోషంగా ఉండగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయంలో ఇదిగో ఈ యొక్క 6 మాటల ద్వారా మమ్మల్ని మేము పురుకొల్పగలుగుతున్నాం. తండ్రి, ఈ విషయాల్లో ఉన్న లోతుల్లోకి మేము వెళ్ళడానికి కృపను మాకు అనుగ్రహించు. ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి లోతైన మర్మాలు మేము తెలుసుకునే కృపను మాకు దయచేయి. మా నడతను మేము సరిచేసుకుంటూ తండ్రి గురి యొద్దకే మేము పరిగెట్టేటటువంటి వారి నుండి కృపను మాకు అనుగ్రహించి నడిపించమని త్వరగా రానయున్న యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.